మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 3వ రోజు పిడుగురాళ్ల పట్టణంలో సమ్మె శిబిరం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ 3 రోజులుగా ఇంజనీరింగ్ కార్మికులు చాలని వేతనాలతో ఇబ్బందులు పడుతూ నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వ సమస్యను పరిష్కరించగా పోగా వారిపై నిర్బంధాన్ని ఉపయోగిస్తూ షోకాస్ నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని, సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 పెంచాలని, నైపుణ్యాన్ని బట్టి వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మె శిబిరాన్ని పిడుగురాళ్ల పట్టణంలో ప్రముఖ వైద్యులు, వైసీపీ నాయకులు శ్రీ చింతలపూడి అశోక్ బాబు గారు సమ్మె శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు దీకొండ వెంకటేశ్వర్లు, బత్తుల వెంకటేశ్వర్లు శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలియజేశారు. ఈ సమ్మె శిబిరంలో ఇంజనీరింగ్ కార్మికులు వెంకయ్య, సారథి, మధుబాబు, వేముల శ్రీనివాసరావు, గాలి పవన్ కుమార్, నాగూరు హుస్సేన్, జి విజయకుమార్, సాగర్ శ్రీనాథ్, అమరాజు శ్రీనివాసరావు, రమేష్, సురేష్, సుబాని, కొక్కెర శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, రత్నబాబు, కె తిరుపతిరావు, బాలస్వామి, వాస ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కోరికలే కాదు, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతా ఉన్నాను. కానీ ప్రభుత్వం వీళ్ళకి 13,000 మాత్రమే వేస్తూ ఉంది. 13,000 ఈరోజు ఏమో వేతనాలు ఇవ్వాలని కోరుతా ఉంటే స్పష్టత లేనటువంటి విధానాలతో మాట్లాడుతూ ఉన్నారు. అందువల్ల మా సమస్యలకి పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని శానిటేషన్ తోటి కూడా లింక్ చేసి శానిటేషన్ కూడా అమలు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. మన సమ్మెకు మద్దతు తెలియజేయడానికి ప్రముఖ డాక్టర్ చిత్రపూడి అశోక్ కుమార్ గారు, అదేవిధంగా వైసీపీ నాయకులు తదితరులు వచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం.